హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహెత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు 11th సాటర్డే ఆఫ్టర్నూన్ 1 o'clock అలా అవుతుంది. యాక్చువల్లీ 2 o'clockకి నాకు జూలీకి హెయిర్ కట్ అపాయింట్మెంట్ తీసుకున్నాం అనమాట. నాకైతే ఓన్లీ ట్రిమ్మింగే, నాకు లెంత్ అలాగే పెట్టుకోవాలనిపిస్తుంది కర్ల్స్ చేసుకున్నప్పుడు అండ్ ఎథ్నిక్ వేర్లకి చాలా మంచిగా కనిపిస్తుంది అని. జూలీ హెయిర్ లెంత్ మీ అందరికీ తెలుసు కదా, చాలా లాంగ్ ఉంటుంది అండ్ చాలా వాల్యూమినస్గా ఉంటుంది అని చెప్పేసి జూలీకి నేను అనుకుంటా ఉండే ప్లాన్ వచ్చేసి ఒక 40% తన హెయిర్లో ఒక 40% అట్లా కట్ చేయించాలి అని చెప్పేసి. ఎందుకంటే తనకి మండే నుండి కాలేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో కాలేజ్కి వెళ్ళేటప్పుడు డైలీ హెడ్ బాత్ చేసుకొని మళ్ళీ తర్వాత డైలీ పోనీ వేసుకొని దాన్ని బ్లో డ్రై చేసి పోనీ వేసుకొని వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సగం టైం అంతా లిటరలీ దానికే అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. నేను కాదు, యాక్చువల్లీ జూలీ అనుకుంది. జూలీ అనుకున్న తర్వాత పిన్ని కూడా అదే ఫీల్ అయింది. సో వాళ్ళిద్దరు అనుకొని నాకు చెప్పారనమాట. ఇట్స్ నాట్ మై డిసిజన్. ఓకే, మళ్ళీ నాకు హెయిర్ ఇష్టం లేదని చెప్పేసి కట్ చేపిస్తున్నాను అని మాత్రం అనుకోద్దండి. అంటే హెయిర్ ఇష్టం లేదని కాదు, మిడ్ లెంత్ హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం బేసికలీ. దానికోసం తీసుకున్నాము. ఈరోజు ఏంటంటే వీకెండ్ కదా, కొంచెం స్లాట్స్ అన్ని ఫుల్ బిజీగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. న్యాచురల్స్లో తీసుకున్నాను ఎందుకంటే ఇంటికి చాలా దగ్గర, కన్వీనియంట్గా ఉంటుంది. సర్లే ఇలా వెళ్ళి అలా వచ్చేయచ్చు అని. అండ్ టుమారో కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వ్లాగ్లో మేము విలేజ్కి వెళ్ళే వ్లాగ్ చూస్తారనుకుంటున్నాను. మేము విలేజ్కి వెళ్తున్నాము, అదంతా తర్వాత చెప్తాలేండి ఆ వ్లాగ్లో. దానికోసం అనే కాదు, ఈరోజు హెయిర్ కట్కి ఎలాగో కుదిరింది కదా, వెళ్ళేటప్పుడు చేయించుకొని వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత డైరెక్ట్గా బయలుదేరాలి. ఇఫ్ ఇన్ కేస్ అజిత్ వాళ్ళు ఇన్విటేషన్స్ పంచడంలో బిజీగా ఉన్నారు. తను ఫ్రీ ఉంటే ఈవినింగ్ నా రూమ్లోకి బెడ్ ఆర్డర్ చేయడానికి వెళ్ళాలన్నమాట, ప్రాపర్ సైజు. నేనైతే ప్రస్తుతానికి ఆ ప్లాన్సే అనుకుంటున్నాను. చూడాలి తర్వాత ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అని. ఇప్పుడు లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ విత్ ఎ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. జోలీకి ఇంత లెంత్ ఉంది, తర్వాత ఇక్కడికి ఎక్కుతుంది. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ఏమో జోలీ నువ్వు ఇంత షార్ట్ చేయించుకునేది కదా. టెన్షనా పోతే వంద అనుకుంటా. నేను అతనికి యాక్చువల్లీ ప్రాపర్గా ఏం చెప్పలేదన్నమాట, ఇదే చేయండి అని చెప్పేసి. అతనే సజెస్ట్ చేశాడు, కొంచెం యూ పెట్టేసి తర్వాత స్టెప్స్ ఎక్కువ వచ్చేలాగా చేస్తే బాగా వాల్యూమ్ కనిపిస్తుంది అండ్ హెయిర్లో లేయర్స్ కూడా మంచిగా కనిపిస్తాయి అని చెప్పేసి. నేను లెంత్ మాత్రమే చెప్పానమాట, మిగతా అతనే సజెస్ట్ చేశాడు అండ్ చాలా మంచిగా కనిపిస్తుంది. నాకు తెలుసు అనమాట, ఇంత లెంత్ తీర్చిన తర్వాత ఇట్స్ ఏ సడన్ మేక్ ఓవర్ అని చెప్పేసి. మీకు కూడా అంటే మిక్స్డ్ ఒపీనియన్ ఉండొచ్చు, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ హెయిర్ కట్ చేయించిన పర్పస్ ఏంటి అంటే తనకి కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా ఈజీ టు మెయింటైన్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ హెయిర్ ఎలాగో కొంచెం పెరుగుతూ ఉంటుంది, తనకు వాల్యూమ్ కూడా ఎక్కువ అనమాట. అంటే ఇంట్లో అందరితో కంపేర్ చేస్తే తనకి ఈజీగా ఉండాలని చెప్పేసి చేయించాము. అండ్ లుక్ వైజ్ కూడా షీ ఈజ్ లుకింగ్ రియలీ ప్రిటీ.
చేయించుకుంటాను కదా, ఈసారి స్ట్రైట్ చేయించుకుంటున్నాను. జస్ట్ ఫర్ ఎ చేంజ్. యూ చూసి చూసి నాకు బోర్ కొట్టేసింది. అండ్ మా ఇంట్లో యూ చాలా ఫేవరెట్ అనమాట. స్ట్రైట్ ఉంటే ఏం కనిపించదు అంటారు, కానీ ఈసారి ఐ జస్ట్ వాంట్ టు గో సింపుల్. జూలీకి చాలా చాలా ఎక్సలెంట్ కనిపిస్తుంది వెనకాల నుండి. కామెంట్ డౌన్లో ఓకేనా? నీకు నచ్చిందా జూలీ? చాలా బాగుంది కదా. నాకు తెలిసి బెస్ట్ హెయిర్ మేకర్ జూలీకి. తొందరలో ఉన్నారు కదా, ఎంత తొందరగా చేస్తున్నారు. అపాయింట్మెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయంట. అండ్ ఐబ్రోస్ చేయించుకున్నాను అనుకుంటే గర్ల్స్లో సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు ఈరోజు అవైలబుల్లో లేదన్నారు. మనకు రేపు అర్జెంట్ కాబట్టి చేయించుకోక తప్పట్లేదు. యాక్చువల్లీ ఓన్లీ ట్రిమ్మింగ్ అయితే హెయిర్ వాష్ అంటే ఇంక్లూడ్ చేయరంట, కానీ చేయాల్సిందే ఖచ్చితంగా. హెయిర్ కట్ అప్పుడు నాకు హెయిర్ వాష్ లేకపోతే నాకు అసలు నచ్చదు. హెయిర్ వాష్ లో డ్రై లాస్ట్లో నేను వచ్చింది దానికోసం యాక్చువల్లీ. నాకైతే వితిన్ ఒక 10 minutesలో అయిపోయింది అనుకుంటాను ట్రిమ్మింగ్ అని చెప్తే. ఫటాఫట్ ఇదేంటి స్ట్రైట్ చేసేసి స్ట్రైట్ అడిగినాను నేను, ఎందుకంటే కొంచెం బౌన్సింగ్ కూడా కనిపిస్తుంది అనమాట స్ట్రైట్ అయితే. సో జూలీ నీకు ఎట్లా నచ్చింది? ఫస్ట్ టైం అనుకుంటా ఇంత షార్ట్ చేయించుకోండి నువ్వు. ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో ఏమో. నచ్చిందా నీకు? అయినా చాలా ఫాస్ట్గా చేసినా కూడా చాలా నీట్గా చేసినారు. హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు అనుకుంటా నాకు తెలిసి. హాఫ్ అన్ అవర్ పట్టిందిలేండి. 800 ఆబ్వియస్లీ కాస్ట్ ఇక్కడ. నాకైతే ఖచ్చితంగా మీరు కెరటన్ చేయించుకోవాల్సిందే. డ్యామేజ్ అయింది. మీరు మొరకొన ఆయిల్ వాడినా లేదంటే ఎంత ఎక్స్పెన్సివ్ షాంపూ వాడినా రఫ్నెస్ అనేది పోదు అని అయితే చెప్పేసినాడు. అంటే జెన్యూన్ ఫీడ్బ్యాక్ అనమాట. యాక్చువల్లీ నేను కూడా చాలా రోజుల నుండి కెరటన్ చేయించుకుందాం అనుకుంటున్నాను, కానీ డెఫినెట్లీ అనంతపూర్లో అయితే కాదనుకున్నాను. బికాజ్ ఇక్కడ 8,000 9,000 పడేది మనకు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఏదైనా వర్క్ బేస్డ్ మీద వెళ్ళినప్పుడు 5,000లో అయిపోతుంది. ఇంకా కొన్ని చోట్ల అయితే తక్కువే పడుతుంది అనమాట. సో మనం చేసుకుంటే హీట్ స్టైలింగ్ కి నాకు తెలిసి కెరటన్ ఒక 3 months ఒకసారైనా రిపీటేటివ్ గా చేయించుకోవాల్సి ఉంటుంది. సో 3 months ఒకసారి 8,000 9,000 పెట్టేంత ఓపిక నాకు లేదనమాట. అందుకే ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఒకేసారి చేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను. చూడాలి. అంటే కెరటన్ చేస్తే ఏమైతుందంటే హీట్ స్టైలింగ్ చేసుకున్నప్పటికీ మనము ఆ హెయిర్ లో ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది కాబట్టి అది హెల్ప్ చేస్తుంది. నాకు తెలియదు అనమాట ఇంత ఇన్ఫర్మేషన్ అతను చెప్పిండేది. మీకు జస్ట్ ట్రాన్స్లేట్ చేస్తాను అంతే ఇక్కడ. అది యాక్చువల్లీ విన్నాను నేను కూడా, కానీ అంత సీరియస్ గేమ్ తీసుకోలేదు అనమాట. కానీ జూలీకి హెయిర్ కట్ చాలా బాగా అనిపిస్తుంది. నాదేం పెద్ద డిఫరెన్స్ ఉండలేదు, జస్ట్ హెయిర్ స్టైలింగ్ చేసుకుంటే ఎట్లుంటుందో అట్లుండింది కదా. అయినా అతను ఫాస్ట్ గా చేసినప్పటికీ అడిగి చేసినాడు అనమాట. అంటే మీకు వాల్యూమినస్ గా కనిపించాలా, బౌన్సీగా ఉండాలా లేదంటే ఫ్లాటా. జూలీకి కూడా అడిగినాడు అనమాట. ఇంత లెంత్ అయితే ఇంత వస్తుంది మేడం, సో కొంచెం కిందికే పెడతాను అని. నేను చెప్పినంత ఇంకొంచెం పైకి పెట్టింటే ఇంకా పైకి వెళ్ళిపోతాండేమో. తర్వాత పోనీ వేసుకుండేకి ఇప్పుడు ఓకే కదా నీకు పోనీ వేసుకుండేకి. జూలీ కూడా అలాగే హైపోనీ వేసుకుంటుంది కాబట్టి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత ఇంకా రియాక్షన్ ఎట్లుంటుందో.
బ్లాగ్ ఏ రోజు స్టార్ట్ చేశానో కూడా గుర్తులేదు, కానీ ఈ రోజు అయితే 13th, నాకు తెలిసి చాలా రోజులు అయిపోయింది అనుకుంటాను. బట్ ఇట్స్ ఓకే. ఈరోజు మనకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే జూలీకి కేక్ ఆర్డర్ ఇచ్చి రావాలి. డిజైన్ ఏంటో నేను ఈ వీడియోలో చూపించట్లేదు, ఎందుకంటే ఈ వ్లాగ్ మీరు టుమారో చూసేటప్పుడు జూలీ కూడా చూస్తూ ఉంటుంది. ఇప్పుడే చూపించేస్తే సస్పెన్స్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఈవినింగ్కి ఏం సస్పెన్స్ ఉండదు. ఇన్ఫాక్ట్ నాకు కూడా పెద్దగా తెలియలేండి డిజైన్ ఏడ్ చేయిస్తాను. కొన్ని Pinterestలో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా ఇది బాగుంటుంది అని. అండ్ అనంతపూర్లో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో కేక్స్ బాగానే చేస్తారనమాట. అండ్ చెప్పిన టైంకి కూడా డెలివరీ ఇస్తారు. అదొక కన్ఫ్యూజన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని. ఎందుకంటే ఒక పర్టికులర్ ప్లేస్లో బాగా చేస్తారంటే అక్కడికి వెళ్ళొచ్చు, కానీ మోస్ట్లీ అన్ని ప్లేసెస్లోనూ బాగానే చేస్తారు. చూడాలి ఇంకా డెలివరీ అండ్ కొంచెం క్వాలిటీ మంచిగా ఇచ్చేదాన్ని బట్టి తీసుకోవాలి అనుకుంటున్నా. అట్లా చాలా పనులు ఉన్నప్పుడే నాకు ఈరోజు పీరియడ్ వచ్చింది. ఫస్ట్ డే ఈరోజు. కానీ థ్యాంక్ఫుల్లీ నాకు క్రామ్స్ ఏం లేవన్నమాట. నేను పీరియడ్ బ్లాగ్ కూడా చేసినట్టున్నాను, అది కూడా చెక్అవుట్ చేసేయండి. అండ్ చాలా మెంబర్స్ గర్ల్స్ ఏ ప్యాడ్స్ బెస్ట్ అసలు మీరు క్లారిటీగా చెప్పండి అన్నారు. డెఫినెట్లీ చెప్తాను, ఇప్పుడే చెప్తానులేండి. అండ్ ఇంకా ఏం అడిగారంటే ఫర్నిచర్ గురించి చెప్పండి. ఇప్పుడు దీంతో ఆడుతుంటే నాకు గుర్తొచ్చింది, ఫర్నిచర్ గురించి ప్రైస్ చెప్పలేదు అని అడిగారు. సరే దాని అసెంబ్లింగ్ అప్పుడు అన్ని చెప్దాంలే అనుకున్నాను. డెఫినెట్లీ ఈ వ్లాగ్లో డెఫినెట్లీ ప్రైజెస్ చెప్తాను. అండ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అనేది కూడా చెప్తాను. చాలా సీక్రెట్స్ అన్ని రివీల్ చేయబోతున్నాను. డెఫినెట్లీ చూడండి, మీకు నచ్చుతుంది. ప్రస్తుతానికైతే I'll just share some information and కేక్ ఆర్డర్ ఇచ్చేద్దాం. ఓకేనా? ఎలాగో ఇప్పుడు పీరియడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను నా ఫేవరెట్ ప్యాడ్స్ గురించి కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే కార్మెసీ సెన్సిటివ్ ప్యాడ్స్ యూస్ చేస్తున్నాను అనమాట. అరౌండ్ ఒక 2-3 months నుండి యూస్ చేస్తున్నాను. నేను నా లాస్ట్ పీరియడ్ బ్లాగ్లో కూడా మెన్షన్ చేశాను కదా. ఆనెస్ట్గా నాకు టాంపాన్స్ అండ్ మెన్స్ట్రల్ కప్స్ యూస్ చేయాలంటే చాలా భయం, అందుకే ధైర్యం సరిపోవట్లేదు అనమాట. కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా యూస్ చేస్తే చెప్పలేను. కానీ ప్రస్తుతానికైతే నేను కార్మెసీ సెన్సిటివ్ ప్యాడ్స్ యూస్ చేస్తున్నాను. అండ్ ఈ ప్యాడ్స్లో ఏంటంటే మనకు ప్లాంట్ బేస్డ్ మెటీరియల్ ఉంటుందన్నమాట, విచ్ ఈస్ కార్న్. సో దట్ మనకు ప్యాడ్స్ అనేది చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ కంఫర్టబుల్గా ఉంటాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వేసుకున్నట్టే అనిపించదు అనమాట. అందుకే నేను చాలా కంఫర్టబుల్గా ఈజీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఆల్సో కార్మెసీ ఈస్ ద ఓన్లీ బ్రాండ్ విచ్ ఈస్ సర్టిఫైడ్ 100% ర్యాష్ ఫ్రీ అనమాట. మనలో చాలా మెంబర్స్ గర్ల్స్కి పీరియడ్ టైంలో డెఫినెట్గా శానిటరీ ప్యాడ్స్ యూస్ చేసేటప్పుడు ర్యాషెస్ వస్తూ ఉంటాయి కదా. కానీ కార్మెసీ బ్రాండ్ ఏంటంటే అది 100% ర్యాష్ ఫ్రీ సర్టిఫైడ్ అండ్ గైనకాలజిస్ట్ టెస్టెడ్ అనమాట. ర్యాషెస్ రావడానికి అసలు ఛాన్సే ఉండదు. అండ్ దీంట్లో సింథటిక్ ఫ్రేగ్రెన్స్ లాంటివి ఏది ఉండదు అనమాట. అండ్ మీరు చూసుకున్నట్టయితే దీనికి ఈ పైన టాప్ లేయర్ ఉంది కదా, అది వచ్చేసి కార్న్ బేస్డ్ అనమాట. అందుకని చెప్పేసి మనకు చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ బ్యాక్ మెటీరియల్ విషయానికి వచ్చేసరికి మనకు బ్యాక్ అంతా చాలా బ్రీదబుల్ మెటీరియల్తో తయారైంది కాబట్టి మనకు స్వెట్ వచ్చే ఛాన్సెస్ అస్సలే ఉండవు. మనకి దీంట్లో 3 different సైజెస్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఎల్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్సెల్ అండ్ లాస్ట్ వచ్చేసి XXL అనమాట. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్లో. ఇఫ్ ఇన్ కేస్ మీకు మీడియం ఫ్లో ఉందనుకోండి, మీకు ఎల్ అయితే ప్రాపర్గా సరిపోతుంది. అండ్ కొంచెం ఎక్స్ట్రా ఫ్లో ఉందనుకోండి ఎక్సెల్ సరిపోతుంది. అండ్ హెవీ ఫ్లో ఉన్న వాళ్ళకైతే XXL డెఫినెట్లీ సరిపోతుంది. అండ్ నైట్ పడుకునేటప్పుడు కొంచెం లీకేజ్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ టైంలో XXL అయితే మనకు ఫుల్ హ్యాండీ వస్తుంది. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా వైడర్ కవరేజ్ ఉందన్నమాట. అండ్ మనకి ఇది ఫుల్ కవరేజ్ వస్తుంది నైట్ టైం పడుకునేటప్పుడు. సో మనం టెన్షన్ లేకుండా, లీకేజ్ టెన్షన్ లేకుండా హ్యాపీగా పడుకోవచ్చు అనమాట. నో ఇష్యూ విత్ దాట్. దీంట్లో బాగా నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటి అంటే దే కమ్స్ విత్ ఏ డిస్పోజబుల్ బ్యాగ్ అనమాట. మనము ఎక్కడ డిస్పోజ్ చేయాలి అర్థం కాదు కదా చాలా టైమ్స్ లో. సో ఇది వచ్చేసి బయోడిగ్రేడబుల్ అనమాట ఈ డిస్పోజబుల్ బ్యాగ్ అనేది, విచ్ ఇస్ రియలీ హ్యాండీ ఇన్ మై ఒపీనియన్. అండ్ మీరు కూడా నాలాగే శానిటరీ ప్యాడ్స్ యూస్ చేసే వాళ్ళైతే డెఫినెట్లీ కార్మెసీ సెన్సిటివ్ ప్యాడ్స్ ట్రై చేయండి ఫర్ కంఫర్టబుల్ అండ్ ర్యాష్ ఫ్రీ పీరియడ్. నేనైతే వీటిని ఏదైనా సేల్ టైంలో కానీ లేదంటే ఏదైనా డిస్కౌంట్ ఉన్నప్పుడు కొన్ని ఎక్స్ట్రా తీసి పెట్టుకుంటూ ఉంటాను. ప్రస్తుతానికి కార్మెసీలో సెల్ఫ్ కేర్ సేల్ రన్ అవుతుంది అనమాట వెబ్సైట్ లో. అండ్ 20% డిస్కౌంట్ ఉంది మొత్తం అన్ని ప్రోడక్ట్స్ మీద. నా సైడ్ నుండి మీకు ఒక కూపన్ కోడ్ కూడా ఉందన్నమాట, విచ్ ఇస్ JUHIT09. ఆ కూపన్ కోడ్ ని మీరు వెబ్సైట్ లో కానీ యూజ్ చేశారనుకోండి మీకు 10% ఆఫ్ వస్తుంది. అంటే శానిటరీ ప్యాడ్స్ మీద ఒకటే కాదండి, మొత్తం అన్ని ప్రోడక్ట్స్ మీద వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మెన్స్ట్రల్ కప్స్ కానీ టాంపాన్స్ కానీ తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ తీసుకోవచ్చు అనమాట. అండ్ మిస్ చేయకుండా కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ అన్నిటిని ప్రొవైడ్ చేసి ఉంటాను, మీరు చెక్అవుట్ చేయండి. టు ఆల్ మై గర్ల్స్ అవుట్ దేర్, ఐ హైలీ రికమెండ్. ఇఫ్ ఇన్ కేస్ నీకు కంఫర్టబుల్ గా ప్యాడ్స్ ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ తీసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. అండ్ నౌ లెట్స్ గెట్ టు ద వ్లాగ్.
బాగుంది కదా డిజైన్. నాకు తెలిసి ఇంట్లో ఫస్ట్ టైం అనుకుంటా అట్లాంటి డిజైన్ ఎప్పుడు చేయించలేదు. నాకు బాగా దొరికింది పింట్రెస్ట్ లో. ఇంకా మనకు దొరకని అంటూ ఏవి ఉండవు. ఇప్పుడు నాకు కొన్ని ఫ్రూట్స్ కావాలి అంటే పప్పాయ తీసుకుంటాను. మా మమ్మీ స్ట్రిక్ట్ చెప్పింది అనమాట, ఎక్కువ తీసుకొచ్చినావు అని. ఎందుకంటే ఊరికే అట్లనే పెట్టేసి పాడైపోతాయి. సో మొన్న నువ్వు తెచ్చినావు కదా పప్పాయ, అది వెంటనే కట్ చేసింటే సరిపోతాండ. ఇంకా అది కూడా సగం పాడైపోయింది. సో పప్పాయ రోజుకి ఒకటే తెచ్చుకో, ఫ్రెష్గా తీసుకొస్తే సరిపోతుందిలే అనింది. ఈ రోజుకి ఇంకా ఈ రోజు రేపటికి సరిపోతుంది. పప్పాయ ఒకటే తీసేసుకుంటే మన పని అయిపోతుంది. తర్వాత మళ్ళీ అజిత్ దగ్గరికి వెళ్ళాలంట వీళ్ళు. మళ్ళీ అక్కడ నుండి సైట్లో వీళ్ళు లంచ్కి ఇప్పుడే రారు. నాకు ఆకలి వేస్తూ ఉంది అప్పుడే. అంటే మార్నింగ్ లైట్గానే తిన్నా అనమాట ఆఫ్టర్ వర్కౌట్. సో చూద్దాం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అడుగుతారేమో, దాన్ని స్టాప్ చేసేసాను. చెప్పినాను కదా నా న్యూట్రిషన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. సో నా న్యూట్రిషన్ ప్లాన్ ఈ రోజు నుండి స్టార్ట్ అయింది అనమాట. యాక్చువల్లీ చూడాలి దాన్ని ఎంత మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. 90 డేస్కి ఉన్నది. సో 90 డేస్ చేయడం కష్టం. మిడిల్లో అప్పుడప్పుడు చీట్స్ పడుతూ ఉంటాయి అనమాట. సో ఈరోజు మళ్ళీ వాళ్ళతో నాకు మీట్ ఉంది 3:30కి. వాళ్ళతో ఒక 20 minutes మేబీ వర్చువల్ కాల్ చేస్తారా ఏమో తెలియదు నాకు. 3:30కి ఉంది మొత్తానికి. అది కంప్లీట్ చేస్తే ఈరోజు మేజర్ టాస్క్ అయిపోతుంది. అండ్ తర్వాత మీకు ఫర్నిచర్ డీటెయిల్స్ కూడా చెప్పేస్తా. ఓకే, మీరు చాలా వెయిట్ చేస్తున్న పార్ట్ వచ్చేసింది. ఇక్కడ మొత్తం అసెంబుల్ చేస్తున్నారు. సో డీటెయిల్స్ అడుగుతున్నారు కదా, బెడ్ ఎంత పడింది, తర్వాత మీ చైర్ ఎంత పడింది అని చెప్పేసి. నాకు తెలిసి చైర్ ఇక్కడ చూపించడం మర్చిపోయాను, కానీ మీరు వ్లాగ్స్లో చూసుంటారు కదా ఆల్రెడీ. సో ఓకే, ఫర్నిచర్ ఇది నాకు కార్ట్ ఒకటే. కార్ట్ ఓన్లీ ఒక 50,000, అరౌండ్ ఒక 50,000 పడింది అనమాట. రఫ్లీ చెప్తున్నాను, బికాజ్ మళ్ళీ అది ట్రాన్స్పోర్ట్ అది ఇది నాకు తెలీదు. అరౌండ్ ఒక 50,000 అనుకోండి. సో దీన్ని మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి పింట్రెస్ట్లో మీరు చూసారు అనుకుంటే ఇట్స్ ఓకే. అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు మెటీరియల్ ఏది తీసుకుందాం అనుకుంటున్నారు, తర్వాత కలర్ ఏది తీసుకోవాలో అక్కడ క్యాటలాగ్స్ ఉంటాయి. అండ్ మీరు ఆ క్యాటలాగ్ చూసిన వెంటనే చాలా కన్ఫ్యూజ్ అవుతాము. నేను కూడా అట్లనే కన్ఫ్యూజ్ అయ్యాను. అసలు ఏది పెట్టించుకోవాలి, ఏది కలర్ బాగుంటుంది అంటే. మనము చిన్న చిన్న బ్లాక్స్ చూస్తాం కదా క్యాటలాగ్లో. సో అది మొత్తం బెడ్ అంతా వచ్చిన తర్వాత మన రూమ్కి ఎలా సెట్ అవుతుంది ఏంటి అనే కన్ఫ్యూజన్లోనే సగం టైం వెళ్ళిపోతుంది. కానీ పర్లేదు, నేను కొంచెం డీసెంట్ టైంలోనే పిక్ చేసుకున్నాను. అండ్ నేను ఫస్ట్ పింట్రెస్ట్లో డౌన్లోడ్ చేసుకున్న కలర్ మీ అందరికీ తెలుసు, వైట్ పిక్ చేసుకున్నాను అని చెప్పేసి. కాకపోతే వైట్ ఏంటంటే ఇప్పటికే నా రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం నా లెఫ్ట్ సైడ్ అంతా మొత్తం లెఫ్ట్ కాదు, ఐ మీన్ రైట్ సైడ్ అనుకుంటా, రైట్ సైడ్ అంతా మొత్తం వైటే ఉంది. దాన్నే మెయింటైన్ చేసుకుండేకి కష్టం అయిపోతుంది అనమాట. డైలీ క్లీన్ చేస్తూ ఉండాలి. అండ్ బెడ్ మెయింటైన్ చేయడం కష్టం అని కాదు నేను చేయించుకుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫౌండేషన్ ఏదైనా పడింది అనుకోండి, లిప్స్టిక్ ఏదైనా అయింది అనుకోండి, నేను చేతులకి ఎక్కువ స్వాచెస్ చేస్తూ ఉంటాను. బై మిస్టేక్ తగిలిన ఆ వెల్వెట్ క్లాత్ మీద మనం తుడ్చలేము, అది పోదు. సో అదొకటి అనమాట. అండ్ వెల్వెట్ క్లాత్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఇంకొకటి మెయిన్గా మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏసీ రూమ్స్లో ఎక్కువ ఉన్నప్పుడు వెల్వెట్ క్లాత్ అనేది ఆ స్మెల్ని అబ్జార్బ్ చేసుకుండే ప్రాపర్టీస్ దాంట్లో ఉంటాయన్నమాట. సో మేక్ షూర్ అట్లీస్ట్ బెడ్రూమ్లో ఒక 1 hour అయినా మీరు విండోస్ని ఓపెన్ చేసి పెడితే వెంటిలేషన్ వచ్చి కొంచెం క్లాత్ అంతా మంచిగా క్వాలిటీ ఎక్కువ రోజులు ఉండేలాగా ఉంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. సో అది బెడ్ గురించి డీటెయిల్స్ వస్తే.
ఈ ప్లేవుడ్ అంతా మొత్తం ఫిక్స్ చేయడానికి చాలా టైమే పట్టింది. అంటే పాత బెడ్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువే పట్టింది అనమాట. ఐ మీన్ కార్ట్ బెడ్ నేను 8 ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. దీన్ని ఇంకా బుక్ చేయలేదన్నమాట. ఇప్పుడు పెట్టింది పాతదే పెట్టాము టెంపరరీది, కానీ అస్సలు సెట్ అవ్వలేదు. ఎందుకంటే నేను కొంచెం మీడియం సైజ్ బెడ్ చేయించుకున్నా కాబట్టి. అండ్ చైర్ ఎంత అని అడిగారు కదా, సో వ్యానిటీ చైర్ వచ్చేసి నేను మ్యాచింగ్ చేయించుకున్నాను అనమాట. బెడ్కి అండ్ వ్యానిటీ చైర్కి మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి. సో ఆ చైర్ ఒక్కటే 16,500 పడింది. మొత్తం అంతా కస్టమ్ మేడ్ అనమాట. అది యాక్చువల్లీ ఆ వీల్స్ తర్వాత పైన కొంచెం రేర్గా వస్తూ ఉంటాయి వ్యానిటీకి, కానీ చాలా మంచిగా చేశారనమాట. చేయించుకున్నదంతా యష్ ఫర్నిచర్లో. అండ్ బెడ్కి నేను చూపించాను కదా రోజ్ గోల్డ్ కలర్వి, ఆ స్టాండ్స్ కూడా ఆప్షనల్ అండి. ఇఫ్ ఇన్కేస్ మీకు కావాలంటే పెట్టించుకోవచ్చు. నేను కొంచెం బెడ్ హైట్ వస్తుంది, అలాగే కింద స్వీప్ చేసుకోవడానికి మాప్ చేసుకోవడానికి అంతా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి అవి పెట్టించాను. అంటే అవే పెట్టించుకోవాల్సిన అవసరం లేదు, వుడన్వి కూడా పెట్టించుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో ఇలా ప్లేవుడ్ కాదనుకుంటా, ఇది నీమ్ అనుకుంటా, నీమ్ వుడ్ వస్తుంది కదా అది. సో అదంతా ఫిక్స్ చేసిన తర్వాత కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. నా రూమ్లో ఇంకొక చెట్టు ఉండాలి కదా ఇటు సైడ్కి, అది నేను తీసేసి బాల్కనీలో పెట్టేశాను. ఎందుకంటే అది ఏం చేస్తున్నా కూడా అంత పెద్దగా రావట్లేదు అనమాట. రూమ్లో కూడా అంత లుక్ ఏం లేదు. ప్లస్ ఈ చెట్టు నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ఇంకొక రెస్టింగ్ చైర్ చేయించుకోవాలి అనుకుంటున్నాను. సో ఇలా నా బెడ్రూమ్ మేక్ ఓవర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక రెస్టింగ్ చైర్ నేను మెజర్మెంట్స్ తీసుకొని ఆర్డర్ ఇవ్వాలి. అలాగే కర్టన్స్ వస్తే మోస్ట్లీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రేమ్స్, డెకరేటివ్ పీసెస్ అవన్నీ తీసుకోవాలి. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు రూమ్ టూరో హోమ్ టూరో ఏదో ఒకటి చేస్తాము. ఫర్నిచర్కి కూడా ఇంకా ఇంట్లో అంతా ఆర్డర్ ఇవ్వడానికి ఈ వీక్లో వెళ్తున్నాం అనమాట. ఐ హోప్ అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్ తీసుకొని వెళ్తామని చెప్పేసి. సో దిస్ ఈజ్ మై బెడ్ అండ్ వ్యానిటీ చైర్ నేను ఇక్కడ రికార్డ్ చేయలేదు, మేబీ నెక్స్ట్ క్లిప్పింగ్లో యాడ్ చేస్తాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? అదన్నమాట ఈరోజు వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ నన్ను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా, మీకు బ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి. ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ అని చెప్పేసి పర్సనలైజ్డ్ ఉంటుంది. అదొకసారి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటేనే నేను ఎప్పుడు బ్లాగ్ పోస్ట్ చేసినా అది మీ వరకు వస్తుందన్నమాట. అండ్ చాలా బర్త్డేస్ ఈవెంట్స్ ఈ మంత్లో వస్తూనే ఉంటాయి. సో బ్లాగ్ ఎప్పుడు పోస్ట్ చేస్తారో నాకు కూడా తెలీదు. ఎడిట్ చేసేకి ఏ టైంలో ఫ్రీ దొరికితే ఆ టైంలో చేస్తూ ఉంటాను. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు తను రాజేష్ గారు అండ్ పోలేపల్లి విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద హ్యాష్ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ అని కానీ లేదంటే న్యూ సబ్స్క్రైబర్ అని కానీ ఏదైనా మంచి కామెంట్ పోస్ట్ చేయండి. ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో మీ నేమ్ వస్తే డెఫినెట్లీ నేను షౌట్ అవుట్ ఇస్తాను. అండ్ ఎవరెవరైతే పాజిటివ్ ఫీల్తో నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హ్యూజ్ షౌట్ అవుట్ ఫ్రమ్ మై సైడ్. డూ ఫాలో మీ on Instagram for more reels, posts and etc. And I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.